వ్యూవర్స్, పవన్ దెబ్బ జగన్ అబ్బ ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తిని 2024 ఎన్నికల ముందు వరకు ఎంత ఘోరంగా జగన్ కానీ వైసీపీలు కానీ మాట్లాడా మనం చూసాం. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా అసభ్యంగా మాట్లాడడం, ఒకటే మాట అన్నాడు, ఈ వైసీపీని పాతాళానికి తొక్కుతా అని అన్నాడు. ముఖ్యమంత్రి కదా, గౌరవంగా సంబోధించాలని నాకు ఉన్నా లేదు, సింగిల్గా ప్రొనౌన్స్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. జగన్ అన్నాడు, జగన్ రెడ్డి అన్నాడు, అంతే. ఇంక అందుగురించి పవన్ నుంచి తేడా ఏమి రాల. ఎన్నికలు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక జగన్ కానీ వైసీపీలు కానీ తత్వం బోధపడింది. ఓపెన్గానే కొంతమంది వైసీపీ వాళ్ళే పవన్ కళ్యాణ్ని అనరాని మాట్లాడటం, పదే పదే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయటం, కాపుల్లో వైసీపీ మీద భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. ఇక వాళ్ళంతా జనసేన సైడ్ వెళ్ళిపోయారు, వాళ్ళు వైసీపీకి ఓట్లే లేదు, అందుకే సంక్షేమ పథకాల రూపేణ అందించిన ఎన్ని బట్టలు నొక్కినా లాభం లేకపోయిందని చెప్పుకొచ్చారు. నిజమేంటి? వైసీపీ పరిపాలన ఎవడు పరిపాలన అనడం, అస్తవ్యస్తం, అధ్వానం, ఇంకా ఎన్నుంటే అన్ని వరస్ట్ అన్నట్టు. బట్ వాళ్ళు ఇప్పటికీ ఒక భ్రమంలో బతుకుతున్నారు. ఏమని? మేము మంచి చేసాం, అయినా ఓడించారు. ఎవడు ఓడించాడు? ఈయనే కదా అన్నాడు, మేము మంచి చేసామంటే మాకు ఓట్లేని అన్నాడు. నువ్వేడ మంచి చేసావు అనుకున్నారు జనాలు, ఓట్లేను. అది కూడా రియలైజ్ అవ్వట్లేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పారని చెప్పేసి వీడియో కూడా మనం చేసాం. ఏమని? పవన్ కళ్యాణ్ జోలికి పోవద్దురో, పద్ధతిగా ఉండుండ్రో అంటూ చెప్పాడే ఈ జగన్ అని చెప్పేసి. ఈరోజు ఏపీలో ఉన్నటువంటి వైసీపీ పరిస్థితి ఏంటని చూస్తుంటే ఒక రకంగా అంపశయ్య మీద ఉంది, చావు బతుకుల మధ్య ఉంది, మూలుగుతున్న నక్కలాగా ఉంది. ఈ మూమెంట్లో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఏమవుతుంది? వైసీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారు, వేరే పార్టీలోకి వెళ్తున్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా కావాలి కావాలి కావాలని చెప్పి హడావుడి చేస్తూ ఉన్నాడు. నీకు వచ్చిందేమో 11 అయ్యా, ప్రతిపక్ష హోదా కావాలంటే ఉండాల్సింది 18 సీట్లు అయ్యంటే కాదు కూడదు అది ఇది అంటాడు. 2014, 2019 ఆ లోక్సభ ఎన్నికల సంస్థ గెలిచింది ఊరు ఏంటో చూస్తున్నా, ప్రతిపక్ష హోదాకు ఉండాల్సినటువంటి వేలో 50 స్థానాలు అక్కడ లేవు కాంగ్రెస్కి. దానిలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు వాళ్ళకి, జస్ట్ అపోజిషన్ అన్నట్టు, ఫ్లోర్ లీడర్ అన్నట్టు ఉన్నారు. అలా ఇక్కడ క్లియర్గా జగన్ చెప్తున్నా సరే కాదు కూడదు అంటాడు. సరే, ఇటువంటి మూమెంట్లో ఈ జగన్ను చూసి వైసీపీలకి అర్థం చేసుకున్నారు. ఏమని? ఏమాత్రం బేసిక్ సెన్స్ అన్నది లేకుండా చట్టసభలలో మనం ఒక మెంబర్గా అయినా సరే అడుగు పెట్టవచ్చు, పోరాడవచ్చు, ప్రశ్నించవచ్చు అని తెలిసి కూడా ఈ మనిషి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానన్నట్టుగా చేస్తున్న మాటలు కోతలు ఏవైతున్నాయో, ఇక వైసీపీలో మనం గనక ఉంటే మనం జనాలు ఓస్తారు రావని అర్థం చేసుకుని వేరే సైడ్ వెళ్ళిపోతాం. అది కూడా ఎలా? కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఉంటాయి కదా, వాటిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉంటారు. వీళ్ళు వేరే పార్టీలోకి వెళ్తున్నారు, ఇలా టీడీపీలోకి వెళ్తున్న కొంతమంది, జనసేనకి వెళ్తున్న కొంతమంది. ఈవెన్ వైజాగ్ సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండే మొన్నటి వరకు గణేష్ వంశీలో సమయంలో ఉన్నారు, అతను జనసేనలోకి వచ్చాడు. సో అతను ఎమ్మెల్సీ పోయింది, ఇప్పుడు అక్కడ వస్తుంది. అక్కడ వచ్చేసి ప్రజెంట్ అయితే బలం అయితే వైసీపీకి ఉన్నట్లే. బట్ రియాలిటీ ఏంటని చూస్తే అందులో చాలామంది ఇప్పటికే టీడీపీ సైడ్, జనసేన సైడ్ వెళ్ళిపోయి ఉన్నారు. అయినా సరే అది కూడా వీళ్ళు క్యాల్కులేట్ చేసుకోలేకపోతా ఉన్నారు. ఆల్రెడీ శాసనసభలో వీరికి స్పష్టమైన మెజారిటీ లేదు. మెజారిటీ ఇస్ నథింగ్ బట్ ప్రతిపక్ష హోదా కావాల్సినట్టు మెజారిటీ అసలు దరిదాపులు కూడా లేరంటుంది, వేరే విషయం. శాసనమండలిలో వచ్చి వైసీపీ వాళ్ళే ఉన్నారు అత్యధికంగా. దాన్ని ఆటోమేటిక్గా అధికారంలో వేరే వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఇక విపక్షం అన్నట్టుగా ఇచ్చున్నారు, ప్రతిపక్ష హోదా ఇచ్చున్నారు శాసనమండలిలో, లేలాపరేట్కి ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటి నేను మెయిన్ చెప్పదలుచుకున్నది, చట్టసభలు అంటే ఒక అసెంబ్లీయే కాదుగా, ఇంకా ఉంటాయి కదా మేయర్ పీఠాలని, కార్పొరేషన్లు, అవన్నీ ఇవన్నీ మొత్తం ఇలా చూసుకుంటూ ఉన్నా ఆల్మోస్ట్ అటు ఇటు మూవ్ అవుతూనే ఉన్నారు. ఇక కొన్ని చోట్ల పోటీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఓడిపోయినారే, వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు మా సిట్టింగ్ స్థానం ఏది? పలాంటిది, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు నిలబెట్టాడు జగన్ అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చేసిన అతి పెద్ద తప్పిదం, చాలా ఫూలిష్గా వేసిన అడుగు. వాంటెడ్గానే జనాలను ఓడిద్దామనో, అంటే వైసీపీ తరఫున పోటీ చేసిన ఓడిద్దామనో,
లేదు నన్ను చూసి జనాలు ఓట్లేస్తారని అనుకున్నాడు, భ్రమంలో ఉండి ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్లో ఉండి ఏం చేశాడు, వాళ్ళు సెట్టింగ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి తీసేసి వేరే చోటకి వచ్చి పోటీ చేయించడం. అదేమంటే అక్కడ మీ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నెక్స్ట్ వచ్చేసి మీకు ఉపయోగం అది ఇది, అదేమంటే 170 మనమే గెలుస్తామయ్యా, నన్ను చూసే ఓట్లు వేస్తారని ఓవర్ యాక్షన్ చేశాడు. ఓవర్గా ఆయన ఏమంటారు దాన్ని ఎక్స్పెక్టేషన్ అన్నట్టు. చివరికి ఏమైందంటే గతంలో 2019 151 స్థానాలు గెలిచిన వీళ్ళు కేవలం మధ్యలో 5 దగ్గర 11కే ఉన్నారు. దీంతో ఇప్పుడు ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే నెమ్మదిగా వేరే పార్టీ సైడ్ వెళ్ళిపోతున్నారు స్టాండ్ తీసుకొని. వీలైతే రాజకీయంగా జనాల్లో ఉండాలి అంటే వైసీపీ లాగా ఉండొద్దు, అయితే రాజీనామా చేసి బయటనా ఉందాం, లేదు అన్ని అనుకూలించాయా కూటమి ప్రభుత్వంలో భాగమైపోదాం, దెన్ ఏదో పదవుల తర్వాత ఇస్తారు, లేదా ముందు అందులోకి వెళ్ళిపోదాం. నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి అన్నా, ప్రజలతో మమేకమై ముందుకు వెళ్ళాలి అన్నా, అధికారం లేకపోయినా మనం ఓడిపోయినా ఆబ్వియస్లీ అధికారం ఉన్న పార్టీలతో కలిసి కనుక మనం ఉంటే గౌరవించాల్సిన గౌరవిస్తారు, అండ్ పనులు ఏమి ఉంటే మన ద్వారానే జరగాల్సిన జరుగుతాయి, చాలు ప్రజల్లోనే ఉంటాం అనేసి పిఠాపురం నుంచి మొన్న అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్, గతంలో ఎవరు అన్నప్పుడు పిండం దొరబాబు, 2019లో గెలిచిన దొరబాబు, అతనిని తీసేసి వంగా గీత నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. వంగా గీత కాకుండా దొరబాబునే కనుక ఉంచినట్టయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిచాడు, బట్ ఇంత మెజారిటీ అయితే వచ్చేది కాదనమాట. సో దొరబాబు ఇప్పుడు రియలైజ్ అయ్యాడు, నాకు పట్టున్నది ఇక్కడ, నన్ను తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, ఇటువంటి వ్యక్తి పార్టీలో ఉండొద్దురా బాబు అని క్లియర్గా షర్మిలే చెప్పింది కదా, బుద్ధి ఉందా, సిగ్గుందా, బుర్ర ఉందా, నువ్వు అసలు ఏం చేస్తావు తెలుస్తుందా నీకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఓపెన్గా అన్నాను. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే నువ్వు పులివెందుల నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తివి, జనం నేను గెలిపిస్తే నువ్వు అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేయాల్సింది పోయి ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర పరువు తీస్తావేంటి? వెనుకొండలో జరిగినటువంటి మర్డర్ వచ్చేసి 2 వ్యక్తుల మధ్య జరిగితే నువ్వు వెళ్ళేసి ఏంటి అది పార్టీలకు ఆపాదిస్తావేంటి అంటూ టీడీపీ వాళ్ళు కూడా క్వశ్చన్ చేయాల్సిన మీద క్వశ్చన్ చేస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఏమంటారు ఎమ్మెల్యే అయినా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలన కావచ్చు, ఆయన మాట్లాడి చాలా చక్కగా ఉండేది మెచ్చుకుంటుంది, తప్పు అంటుంది, నొప్పు అంటుంది. ఇలా జనానికి అందరికీ అర్థమైపోయింది ఏమని, ఒరే నాయన మన అనవసరంగా ఓట్లేస్తారు ఈ వైసీపీ వాళ్ళకని. వైసీపీ నుంచి పోటీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియలైజ్ అవుతున్నారు, ఇంకా వైసీపీలో అంటే మన మనుషులుగా చూడరా బాబు, వద్దురా బాబు అని చెప్పేసి వెళ్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటూ ఉంటే ఎలా అంటే వైసీపీని పాతాళానికి తొక్కుతని పవన్ కళ్యాణ్ ఏదైతే అన్నాడో అదే జరుగుతుంది ఈరోజు. పాతాళానికి తొక్కితే జగన్ దాన్ని పైకి లేపకుండా పైకి లేగు అని చెప్పి దాన్ని ఇంకా తొక్కుతున్నాడు. మీకు అర్థమవుతుంది లాజిక్? ఇప్పుడు కింద పడ్డ మనిషిని పైకి లేపాలి. జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీలో కింద పడింది, ఏం చేశాడు జగన్? పైకి లేగు అని చెప్పి పట్టుకొని లేపాల్సింది పోయి దాని మీద ఎక్కి పైకి లేగు తొక్కుతున్నాడు. అంటే ఇంకా కిందకేస్తుంది వైసీపీ. సో ఇక వైసీపీ నేను అనుకోవటం చరిత్రలో కలిసిపోవడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ అయితే దానికి లేదు. ఇక వైసీపీలో ఉన్న వాళ్ళకైతే బయటకు వచ్చి చక్కగా కాంగ్రెసా, టీడీపీయా, జనసేన, బీజేపీనా లేదా కమ్యూనిస్టులా వాళ్ళతో కలిసి వెళ్తే ఎంతోమంది ఆదరణ అన్నది ఉండిద్ది వాళ్ళకి. లేదు ఇంకా జగన్తోనే ఉంటే జగన్ చేసేవన్నీ కూడా వీళ్ళ మెడకే చుట్టుకొని అసలు జనంలోకి వెళ్ళాలని సిగ్గుపడక తప్పదన్నమాట.